దేవునికి స్తోత్రం. ఏదైనా రక్షణకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. కీర్తన గ్రంథం 90:14. ప్రియా రక్షణకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపతో మనల్ని నింపగల దేవుడు, ఆయన కృపతో మనం తృప్తిపరచగల మహిమాస్వరూపుడు, మన జీవితంలో జయము విజయం ఇవ్వగల గొప్ప దేవుడే మన యేసునాథుడు. అవును, ప్రతి ఉదయం దేవుని కృప నూతనముగా ఉన్నది. ఆయన సన్నిధానములో మనం తగ్గించుకొని ఆ మహిమాస్వరూపుడు యొక్క కృప కొరకు వేచి ఉంటే ఆయన అపరిమితమైన కృపను మనము పొందగలం. ఆయన అద్భుతమైన కృప మనకు దయచేయగల దేవుడు. ఆయన కృప సంపన్నుడు కదా. ఆయన కృపను మనం పొందుకుందాం. ఆ మహిమాస్వరూపుడు యొక్క ఆదరణ మనం పొందాం. నాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అని బైబిల్ అందులో మనం చూడగలుగుతున్నాం. అప్పటి ప్రపంచమంతయు అతిక్రమంతో నిండుకొని ఉన్నది గనుక దేవుడు తన ఉగ్రత కుమరించుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే వాడ కట్టవలసిందిగా ఆజ్ఞాపించాడు. వాడను తన ఇంటివారు ఆ వాడలోనికి ప్రవేశించారు. లోకమంతయు నాశనం చేయబడినప్పుడు నాహు కుటుంబం మాత్రం కాపాడబడింది. నేడు మీ కుటుంబం కూడా కాపాడబడాలి, రక్షించబడాలి, ఆదరించబడాలి, సంరక్షించబడాలి. దేవుని బిడ్డలారా, నేడు ప్రభు దృష్టిలో నీకు కృప దొరికి ఉన్నది. గుర్తించండి, ప్రభు కృప మీతో కూడా ఉన్నది. రక్షణ వాళ్ళలోకి మీరు ప్రయాణం చేయాలి. క్రీస్తు నందు మీరు నిలిచి ఉండాలి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి కూడా లేదని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. రక్షణ వాడేగు క్రీస్తులో ప్రవేశించు ధన్యతను మనం పొందాలి. ప్రభు నీకు ఇచ్చున్నాడని గుర్తించండి. లోకమంతయు తీర్పు తీర్చబడ్డకు సిద్ధంగా ఉన్నది. నిన్ను గొప్ప సమాధానంతోనూ సంతోషంతోనూ నింపి ఉన్నాడు నీ దేవుడైన యెహోవా. కైనప్రియులారా, ఇది దేవుని కృప కదా. గుర్తించండి, దేవుని దృష్టిలో కటాక్షం పొందిన లోతు అతని కుటుంబము నాశనం నుండి తప్పించబడ్డాది. దేవుని బిడ్డలారా, నేడు నీవు ప్రభు యొద్దకు గట్టిగా తీర్మానం తీసుకోండి. దేవుని యొద్ద మంచి తీర్మానం మీరు తీసుకోండి. మీరు తీసుకునే తీర్మానాన్ని బట్టి ప్రభువులో మీరు జీవించగలరు. ప్రభు చేతికి మిమ్మను మీ కుటుంబమును అప్పగించండి. ఆయన కృప మిమ్మను ఆవరిస్తుంది. దేవుని కృపతో సంతృప్తి చెందిన పౌలు గారి మాట వింటే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు అయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రాయను. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేటగును దేవుడు మీ ఎడల సమస్త విధాల కృపను విస్తరింపచేయగలడని 1 కొరింథీ 8:9. 9:8 మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందుదాం. ఉదయకాల ఆయన కృపతో మనం తృప్తిపరచబడదాం. ప్రతి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి తట్టు మీ హృదయాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు ఎత్తి మీరు ప్రార్థించండి. రేయి మొదటి జామున నీళ్ళు కుమరించిన ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమరించండి. ప్రభు కృపతో నింపబడండి. మీ కుటుంబ సమ్మితంగా ఆశీర్వాదాలు పొందండి. క్రీస్తు అనే వాడలోకి ఎక్కండి. ప్రభు యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ యొక్క వాగ్దానం మీరందరూ కూడా స్వతంత్రించుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మహిమాస్వరూపుడైన మా ప్రియ కన్న తండ్రి, నీకు కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు. ఉదయకాల నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచని దేవా, నావు కుటుంబాన్ని రక్షించిన దేవుడు, నేడు మా కుటుంబాలను దయచేయండి. రక్షణ వాడలోకి మమ్మల్ని నడిపించండి. దేవానికి స్తోత్రాలు. యోబు గారి కుటుంబాన్ని కంచివేశావు. ఈరోజు కుటుంబాన్ని కంచివేయండి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. పరలోక ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం మీ పిల్లలను మాకు దయచేసి ఇప్పుడే ఈ శుభ వాగ్దానం ద్వారా మీ పిల్లలను మమ్మల్ని అందరినీ సంరక్షించి ఆదరణ దయచేసి జయమని గురించి మహిమా ఘనతా ప్రభావాలు మీకును, ఆశీర్వాద దీవులు, శాంతి, సమాధానం మీద ఆదరణ మీ పిల్లలు మాకు దయచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మాకు దీవులు దయచేయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.